ఆపరేషన్ సింధూర్లో S-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. ఈ క్రమంలోనే భారత్ ఇప్పుడు అదనంగా మరిన్ని S-400 వ్యవస్థల కొనుగోలుకు రష్యాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రష్యా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 5 S-400 క్షిపణి వ్యవస్థల కోసం భారత్ 2018లో రష్యాతో భారత్ $5.5 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఇప్పటికే 3 భారత్ కందగా మిగతావి 2027 నాటికి భారత్ కు చేరుకోనున్నాయి. ఇవి కాక మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ వేళ S-400 ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఉపరితలం పైనుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించలేదు. అంతకు ముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే అత్యధికం. S-400 గగనతల వ్యవస్థలో వాడే 4 రకాల క్షిపణుల్లో 40N6 రేంజ్ 400 కిలోమీటర్లు. దీనిని ఆపరేషన్ సింధూర్లో వాయుసేన పూర్తి స్థాయిలో వాడుకుంది. ఈ వ్యవస్థకు భయపడి పాక్ తమ F-16 ఫైటర్ జెట్లు చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించాయి.